ఓకే. ఎవ్వరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది. కట్టే. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. పోన్లేండి. హారతి తీసుకో. ఏరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చెయ్యి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించాను. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకొచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. అబ్బా, గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ ఇచ్చుడా, ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా. అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి, గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. సరిగా తొడవరే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే. చూడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్.
దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కారుకి దిష్ట. అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. ఏంటి సార్? అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారేంటి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కే సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. రేయ్ నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? హలో సార్, మేము కేడీ టీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి మీ ఆవిడని లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి రండి కూర్చోండి. అదే. టీవీ వాళ్ళు వచ్చారు, రావే. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. వన్ మ్యాన్ షో? యా. అబ్బో చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యార కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను. మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. అడగండి. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు. ఇప్పుడు రెండో ప్రశ్నకి సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొట్లో. బొట్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్. మళ్ళీ మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పావు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి తిండి కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు ఆటలేదండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సార్
ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబిక్కి చాలా మంది ఉన్నారు కదండి. ఓ. ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్ మీరు ఇలా 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్లు ఎట్టలేవే? సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. బీరువాల నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేకాదే ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. అవాక్కయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది? ఆహా వేడి వేడి ఉప్మా. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. ఏ క్లాస్ గా ఉంది. వస్తే పుచ్చత్త, ఈ మధ్య ఉప్మా దొంగతనాలు మొదలు పెట్టావే, అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే. నిజం చెప్పు, తిన్నావే ఎక్కడ దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నేను నెమరేట కూడా మొదలు పెట్టావే. నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బబ్బబ్బా ఏంటండి? ఏంటా? ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా. పిండుకుని తినండి, అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏది తినడానికి? ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నేను తిల్లా. నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనాచలా పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఒళ్ళు రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే, ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి, అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మర్యాద దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే? నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంపలో. అరే ఏంట మీకంత గుబులు గుబులుగున్నావు? ఈ గణాపూర్ నాగమని ఇంట్లో నీకేం భయం లేదు. మంచి గుసో మస్తుగా తిను. ఈ గన్నట్టు పెట్టరా ప్లీజ్. మీరు కూడా తీసుకోండి. మీరు ఇలా రండి. ఎందుకు? కంఫర్ట్ గా ఉంటుందని. గిట్ల కూర్చున్నాడు ఏమో, పోయి గట్ల కూర్చున్నావేం తమ్మి? ఏం లేదమ్మా, గురువారం కదా, గుమ్మానికి దగ్గరగా ఉంటే వాస్తుకు మంచిదని. మీరందరూ అటెండి నిలబడండి బాబు. గాలు గాలు నిలబడితే నీకేమైతమ్మి? మరీ అందుబాటులో ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్ గా ఉంటది కదా. వచ్చిన కాడ నుంచి చూస్తున్నా ఏమో మస్తు పరిశాన్ కొడుతున్నావు. ఏంది కథ? గట్లనే ఉంది. కేక వస్తుందా రాదా, ఉండాలా ఉరకాలా అని టెన్షన్ లో ఉన్నా. తమ్మి మలేషా, కీడు పెండ్లి సూపులకు వచ్చిండా, మన ఇంట్లో చెంబు తపాలు దొబ్బకపోనీకొచ్చిండా? అరిచింది బాబు. ఏమాయి బిడ్డ? బిడ్డకేమైంది? బొలుసాకు దీన్ని బతకొచ్చు. ఐడియా, ఈసారి అల్లుండి ఇరికించాలి. నువ్వేం కంగారు పడకు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను. అదిగో ఆ బాణాల్లో కూర్చుని దాక్కు పో. ఈ బొమ్మ గోలెం దిక్కు చూపెడుతుందాక. అగ్గో గోళంలో దాక్కున్నారు లంగ వాడుకోను. రండి. సైసుండ్రి ఏది ఏది? జరుగుండ్రి తమ్మి మల్లేషా, అక్క మనకు తెలవకుండా మన బస్తీలా ఈ బొమ్మను ఓల్ నిలబెట్టిందంటావు. ఏమో నాకు తెలియదక్క.
తమ్మికి ఇట్లా పట్టు. ఇడిదేక నువ్వెక్కడ దింపినా మళ్ళా గోళం వైపే చూపెడుతున్నాక. అమ్మని అమ్మ, ఇది బొమ్మ కాదు, మన ఇంటికి వచ్చిన గిడ్డగాడు కాదు. అవునక్క. ఏంట్రా వారి ఊరోళ్ళం కదా, నువ్వు చెయ్యి ఎట్లా చూపితే మేము గాడికే ఉరుకుతాం అనుకుంటున్నావు కాదు. ఆ దినాలు పోయినాయి బిడ్డ. పేతడి పోచమ్మ గుడి అని ముఖం చూడు ఎట్లున్నదో, మంచిగా బాయిల పడి సచ్చిన కప్ప తీరినా. ఏంద్రా వారి, నీ ఇంట్లో పీని ఎలా నువ్వు నాశనం అయిపోను, నీకు కత్తరు లెవ్వ, నీ పిల్లల దొంగలెత్తుక పోను, నీకు మోటార్ టక్కర్ కాదు, నీ కాలు చేతులకి పోను, నేను ఎలుకల మందు పెట్టి చంప, మమ్మల్ని మోసం చేస్తావురా. సావు 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 నీ తల్లి. రేయ్ రండ్రా. తుఫాను వెలిసింది. ఏంటి మావా ఊగుతున్నావు? దాని చూడు నాయనా, దాని నోట్లో నాటు బాంబులు ఉన్నాయి. అది ఇంకా మాట్లాడిందంటే పేలిపోయి ఉండేవాడిని. అల్లుడు, మనకి ఇక్కడ వర్కౌట్ అవదు, రాయలసీమ బెటర్. కరెక్ట్. అమ్ము, ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్, ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడబడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? తింటే సీమ తిండి తినాలా. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు. సరే తిరగపోతే బయలేదా, లోపలికి రా. నేను రాను సార్ లోపలికి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం. దీనికండి భలే ఓడివిలే, ముందే చెప్పినావు. అయితే ఈయనే కూర్చో. పాండ్రా థై. తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నదే? ఏమమ్మా ఏమమ్మ అరిస్తాడని? చిన్నప్ప నువ్వు ఇవాళ గురుకో. పెద్దప్ప నువ్వు వీధికాయ్. అంటే గంగిరెడ్డి కన్ను దీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబీ, ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటాం, లేకుంటేలే. తప్పేమీ లేదు గాని ఇంకా పోయి రాబో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి, గన్ను తెచ్చు. సార్ గన్ను గంగిరెడ్డి, బై బై. అల్లుడు, ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా, అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు, ఆ కత్తులు తిప్పడం ఏంట్రా? కొంప తీసి వేసేస్తారంటావా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. అమ్మో, చుట్టూ సుమోలు ఆపారు కదరా నాయన. అయ్యో, ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. నవ్వేంటి సార్, కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ముందు బాంబులయ్యల్లా, ఎంటెమ్మడి సుమోల్లో ధర వల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్. ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఇరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేయండి సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అరదెబ్బకి చచ్చిపోతారు. అయ్యో, నిన్ను నేను కొట్టనురా, ముందు నా తొడ కొడతా. ఆ ఎమ్మడి నువ్వు బతికుంటే అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. మావా మావా మావా. వెంకటేశ్వర్లు, ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను నాయనా. రే, వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉన్నాను. అయ్యో,
ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి నా వల్లగా. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మ అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు. పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది వెళ్తుంది. 2754 హలో హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు ఏరా? అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదినకి అడుగుతోంది. థ్యాంక్స్. డాలీ నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకురా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బున్న వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ అటు కాదు ఇటు. గుర్తుందంట. ఓం నమ శివాయ. అయ్యి బాబాయ్, ఓం నమ శివాయ. దూకొద్దు, ఓం నమ శివాయ. దూకొద్దు బాబు, ఆత్మహత్య మహాపాపం నాయనా, నా మాట విను. మీరేమంటున్నారు? నాకు వినపట్లే. డబ్బా మూతి మీ మీద పడిందా? చూసుకోలేదండి. సారీ సార్. దెబ్బ తగిందా? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. బాబు డోంట్ జంప్. డు యు నో ఇంగ్లీష్? దూకొద్దు నాయనా, దూకొద్దు బాబు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు. నీకు తండ్రి లాంటి వాడి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా మాట విని దూకొద్దు బాబు. ఓం నమ శివాయ బాబు, ఓం నమ శివాయ. నాయనా ఓం నమ శివాయ, తల్లి ఓం నమ శివాయ. ఏమైంది సార్? జనాలందరినీ పిలుస్తున్నారు. ఏమైంది? ఏమైందంటారేంటి తండ్రి? అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రక్షించండి బాబు, రక్షించండి. ఎలాగండి బాబు?
చిరంజీవిన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు. పోనీ పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు శవాల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు. ఇలా కలయాపం చేస్తే వాడు ఓం నమ శివాయ. బాబు వెళ్ళండి బాబు. నిజంగానే చూసుకోలేదు సార్. ఏంటి? అబ్బబ్బబ్బబ్బ! మీ గోల కాస్త ఆపండి అయ్యా. అతగాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఓం నమ శివాయ. అబ్బా ఎవరిని ఆపంటారు? కిలోమీటర్ పొడుగున వాయిస్తున్నారు హారన్లు. ఓం నమ శివాయ. దూకి వాడిని చంపేసినంతే. ఇదిగా దూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద? దూగ్గానే వాడే చచ్చిపోతాడు. ఓం నమ శివాయ. నువ్వెవరు? నేనా? ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే. ఇతను జీపులో ఎక్కించండి. నేనెందుకు? వాడు చస్తే సాక్ష్యం చెప్పడానికి. కోర్టు చుట్టూ తిప్పి నన్ను చంపడానికా? అతన్ని చావకుండా కాపాడు. ప్రమోషన్ ఎలా వస్తుంది? ఓం నమ శివాయ. మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో ఇదేంటి నీలంజన్ కూడా వచ్చింది. అయ్యో 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 ఎందుకు బాబు అలా తోసుకుంటారు? పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మన మొహాలు పేపర్లో పడద్దు. చచ్చేవాడు చచ్చుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? మీ పేరేమిటి? ఊరు. ఓహో బాబు ఎందుకు నాయన అలా గొంతు చించు కరుస్తారు? అక్కడిది ఇక్కడికి ఇక్కడిది అక్కడికి చచ్చేలా వినిపించదు. ఓం నమ శివాయ. నీలు చంద్రవే దూకొద్దు బాబు, దూకొద్దు. నేను ఈ బోర్డు రాస్తున్నానండి. బాబు దూకొద్దు. ఏమి వినిపించడం లేదండి. రాసుకోండి బాబు. చంద్రవట. ఓం నమ శివాయ. మేడం అతను మీకు తెలుసా? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు? నీ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదా? ఏంటి ఆ అమ్మాయి కూడా పై కొడుతుంది. జాయింట్ గా దూకు చచ్చిపోదామనా? ఇదిగో ఈ బట్టల అలా మాట్లాడతా నువ్వు మనిషివేనా? ఓం నమ శివాయ. చంద్ర ఐఎమ్ సారీ. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు. నువ్వేదన్నా అఘాయిత్యం చేస్తే నేను కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అంతే. అమ్మయ్యా దొరికావు. ఏమిటి సార్ ఏమైంది? ఏమైందా? ఆత్మహత్య చేసుకోకపోతే ఏ వెరగనట్టు మాట్లాడతావే? ఆత్మహత్య? నేనా? భలేవారు సార్. ఇక్కడ పెయింట్ చేస్తుంటే మూడుసారి పొరపాటు అతని మీద పడింది. నిజమా? నిజం సార్. పంతులు. అయ్యో 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 నన్ను దోస్తారేమిటి? ఓం నమ శివాయ. ఎంతమందికి పిచ్చెక్కించి న్యూసెన్స్ చేసినందుకు ఓం నమ శివాయ. అయ్యో ఓం నమ శివాయ. మీరు రారా? వస్తానండి. నాకు కాదు మీ అమ్మకి వాళ్ళు అంతే కదా. ఏమే సర్దుప్పా నాకు ఫ్రెష్ జ్యూస్ నీకు నా ఇది ఏమన్నా న్యాయంగా ఉందే? తాగుదామనే ఈ చెక్కలు కూడా ఉన్నాయి నీ దగ్గర. హలో హలో ఎస్ 2339264 అండి. అవునండి. సారీ సార్ రాంగ్ నెంబర్. ఇది కరెక్ట్ నెంబర్ అండి. మీ నెంబర్ కరెక్టేనండి. నేను చేసింది రాంగ్ నెంబర్. హలో ఆకలితో కడుపు మాడిపోయి ఉన్నాను. కుళ్ళు జోకులేయద్దు. అంత ఆకలిగా ఉంటే ఇంట్లో లేడీస్ తో చెప్పి వేడి వేడి ఉప్మా చేయించుకుంటారా? ఓహో తాగేశావా? నాకు తెలిసే నువ్వు తాగుతావని. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మూతుడు వాళ్ళ ఏమే నువ్వు సామాన్యురాలు కాదే. నీకు పెడతానే ముహూర్తం. నీకు అన్ని రోజులు నీ కాదే. ఏంటే షాక్ తిన్నావు కదూ? నేను సామాన్యుని కాదు. నీకు ఇస్తా. సేమ్ ఉప్మా సేమ్ డికాషన్. ఓకే తేలుస్తా. ఏమైంది? రామ్ గారు మీరేం ఫీల్ అవ్వకండి. మీ అల్లుడిని మనం దారిలో పెడతాం కదా. అతని సంగతి మీరు మర్చిపోండి చెప్తాను. ఇప్పుడు మీరు ఏం టిఫిన్ చేస్తారు చెప్పండి? ఇడ్లీ వడ.
బామ్మగారు మీరు మీ అల్లుడిని మర్చిపోదాం అనుకున్నా అతను మిమ్మల్ని మర్చిపోయలేడు. ఎందుకైనా మంచిదని మొత్తం రెడీ చేసి పెట్టాను. ఈరోజు తాడో పేరు తెలుసుకుందాం పదండి. అమ్మ నా పుచ్చత్త. ఓకే, నిన్ను బయటికి ఎలా రప్పించాలో నాకు తెలిసే. దా. ఆహా, సగం తిని ఇలా పడేస్తావా ఇప్పుడు? అమ్మా, ఒసే పుచ్చత్తా, నీ గొంతులో పోసి చంపేయడానికి నేను ఇంజన్ ఆయిల్ తీసుకొస్తే ఆయిల్ తో నేను నన్ను పడేయాలని చూస్తావే. అయిపోయావే. ఎక్కడ్రా కర్రా? ఇక్కడ దూరేవా? నేను వదలనే. నాతో ఆడుకుంటున్నావేంటి? నిన్ను ఏమే, నేను చచ్చినా నేను వదలనే. పడా వదలను. దమ్ముంటే నన్ను లాగు కర్ర. ఏమీ కాలేదు. లాగేశాను. నీ దొంగ నాటకాలపై బయటికి రావే. ఇవాళ నీ సంగతి తేల్చేస్తాను. పౌరుషం ఉంటే నా పొట్టలో ఉన్న బజ్జీ తిను, ఎలకల బోను. ఈ కాగితాలు ఎతికించడం ఏంటి? ఏమే, దీని పొట్టలో ఉన్న బజ్జీయే కాదు, నీ ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిస్తా. రెడీ. ఈ గంట ఏంట్రా బాబు? ఈ గంట ఏంటి? నువ్వెక్కడ దొరికావా నాకు? గుడ్ మార్నింగ్ సార్. ఎవరే నువ్వు? నేను రత్నదీప్ సూపర్ మార్కెట్ లో సేల్స్ రిప్రజెంటేటివ్ నండి. మా కస్టమర్స్ కి మేము ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తాం సార్. అక్కర్లేదు బాబు, మా ఇంట్లో బోల్డెన్ డోర్స్ ఉన్నాయి. వెరీ ఫన్నీ. ఈ వారం మా సూపర్ మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది సార్. ఏంటి బాబు? 2 కిలోలు బొంబాయి రవ్వ కొంటే 4 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ. 4 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 కిలోల బొంబాయి రవ్వ ఫ్రీ. మీరు ఈ 2 ఆఫర్స్ ని వాడుకుంటే ఉప్మా ప్రపంచం అనే 16 రకాల ఉప్మా వంటకాల పుస్తకం ఫ్రీ. చెప్పండి సార్, ఆర్డర్ తీసుకోమంటారా? కొంచెం ముందుకు రా. కదలొద్దు, అక్కడే ఉంది. నా మీద జోకులు వేస్తావరా? వెరీ ఫన్నీ. సారీ సార్, చూడలేదు. తెలుగోడ్రా? తెలుగోడు ఎర్రోడు ఏంటయ్యా చండాలంగా? ఐఎమ్ 100% స్వీట్ తెలుగు మ్యాన్. ఐఎమ్ వంశీ. వెరీ గుడ్. ఇదే హోటల్ లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఐఎమ్ బోస్. వెరీ ఈ గుడ్. హోటల్ లో స్విమ్మింగ్ ట్యూటర్ సార్. మీరు తెలుగు వాళ్ళేనా? అవును సార్. ఆంధ్ర? మేడ్ ఇన్ ఆంధ్ర, రాజమండ్రి. ఓహో, వెరీ నైస్. ఐఎమ్ మిస్టర్. అక్కర్లేదు సార్, మీ పేరు మా ఇద్దరికి తెలుసు. అరే, మీకెలా తెలుసు? ఇందా గుద్దాం కదా, మీ బిళ్ళ కింద పడింది. డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓకే సార్. ఓకే సార్, నాకు సెకండ్. ఆహా, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్,
ఫారిన్ సిటీ అంటే చాలా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తాడు. హలో, ఆ, అటు కాదు ఇటు. ఏవైనా అదృష్టం ఉండాలిరా. అది కదరా. నాకు గొప్పలు ఎంఎస్ లో ఉన్నాడు కదా. ఇదేంటి సార్, డాక్టర్ ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు? ఓహో, ఆంధ్రాలో జన్మభూమి కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు డాక్టర్. డాక్టర్ గారా? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సార్ నేనా? అవును. నేను డాక్టర్ మీకు ఎప్పుడు చెప్పానా బాబు? ఇందాక మీ కోటికి డాక్టర్ గోపాల్ ఎంఏ. ఓహో, డిఆర్ అంటే డాక్టర్ అనుకున్నారా? ఆ. కాదయ్యా, దానబోయిన రామ్ గోపాల్ అని. మరి ఎంఎస్ అంటే? ఎంఎస్ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ అనుకున్నారా? కాదు, నేను ఈ హోటల్ కి మెయిన్ స్పీకర్ అన్నమాట. అందుకే నేమ్ ప్లేట్ పెట్టుకున్నా. ఇందాక ఆపరేషన్ అన్నారు. ఏంటంటే ఇది ఆపరేషన్ కదా? పొట్ట కోసి కుట్లేస్తేనే ఆపరేషన్ అవుతా? టాయిలెట్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? లెట్రిన్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? మీకు ఈ విషయం తెలుసా? నా ఈ నేమ్ ప్లేట్ చూసి నిజంగానే డాక్టర్ అనుకుని మా అత్త కిలో బంగారం కింగ్ లాంటి పొలం 10 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసింది. మరి మీరు ఈ పని చేస్తున్నట్టు మీ ఆవిడకి తెలిస్తే? దాని మొహం దానికేం తెలుసండి. తెలుగు తెలీదు, ఇంగ్లీష్ తెలీదు. నల్లనేని పాలు తెల్లనేని నీళ్ళు అనుకుంటారు అనమాట. ఎండి గారు వస్తున్నారు. ఎండి గారు. ఓకే ఓకే, యూ కెన్ ప్రొసీడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటా మీ డిస్కషన్? ముగ్గురు తెలుగు వాళ్ళు కలిస్తే పని ఏమన్నా అవుతుందా? డిస్కషన్ కాదు సార్, మేము ఒకళ్ళు సార్. ఏమిటా ఇంట్రడ్యూస్ చేసుకునేది? పని చేయండి. మీ అంత ఎత్తెదగాలని, మీ అంత డబ్బు సంపాదించాలని దీవించాడు సార్. నాయనా, దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు పైకి వస్తావు. సార్ 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 సార్, మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను. సార్ సార్ ఎంత అయిందో? మీటర్ మీద ఏదైనా వేసాం సార్. మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా? ఎంత అయిందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు అయింది సార్. మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అల్లా వస్తే నేను ఎలా వస్తాను రా? తెలివి తక్కువ వేసుకుని అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. ఆనంద్ బాబు, సీతు త్వరగా. అమ్మ, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ నీళ్ళ ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటిదంతా? ఎవరైనా చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకు బాగా పరిచయం. మన ఇద్దరిని ఇలా చూసాడంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నావు అంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకటిలే, నువ్వురా. అబ్బా, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, మెట్లెక్కలేక వస్తున్నాను ఆయన. ఆగబోయ్యా బాబు. ఇదో, ఆనంద్ బాబు. అయ్యో, ఆనంద్ బాబు. బాబు, ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపి పనులు చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ ఆనంద్ బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపి పనులు చేసుకునే సెంటరా? వద్దు పెడితే మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? శాస్త్రి గారు. అయ్యో అమ్మ, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది ఆయన. ఇప్పుడు ఎలాగా? రక్షించావు తల్లి.
ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్నదికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే గొత్తాం. వస్తున్నా వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవటాలుడే? కేకలు కాదురా రే. ఇక ఏడు పెద్దకురా, ఏడు పెద్దకు. కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంట్రా, ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో, చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా. రేయ్, నేను సాయంత్రం భోజనం చేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసు. ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా. నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. ఏం అక్కర్లేదు. దారి పొడుగున బోల్డ్ దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడు తినే తిండికి ఇదో. వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వత్తు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. కొడుకు నీకే నాకా? మీకే. వెంకటేశ్వర్లు, మరి టూ మచ్గా ఆలోచించకయ్యా. మనసు పాడు చేసుకోకు. అరే దశల్, ఆ బాటిల్ ఇలా ఇవ్వు. వీడి గురించి ఆలోచించి నా గ్లామర్ పాడైపోయేటట్టుంది. ఆ తాళి తెల్లారింది కానీ దానికోసం రెండో వాడిని వదులుకోవడం దేనికండి? మొగుడు తెచ్చి ఒక తెడుస్తుంటే మీడియేటర్ వచ్చి ప్రోగ్రామ్ చెప్పాడంట. ఒకదానికే మాట పలిపోతే రెండోది ఒకటే. ఏంట్రా మీరు ఇందాక నుంచి ఆడుకుంటున్నారు? అసలు నా బాధ మీకు అర్థం అవుతుందా? ఏంటో చెప్పలేడు. ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఊహించుకున్నాను. చివరికి నా బతుకిలా అయిపోయిందిరా. పాతివ్రత్యం అంటూ ఇందు ఏడుపు, పాత మగుడంటూ డెంకడగాడి ఎత్తి పడుపు. భరించలేకపోతున్నారా ఈ టార్చర్. ఓ పని చేయాలడు. ఏంట్రా? వాడికే వదిలే. మండలా ఇడియట్. వెళ్ళిపోతాడటి. సారీ రామావా, తను లేకుండా నేను బతకలేనురా. ఇందుని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? వాడే లేపేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. ఆ టెంకాటగాడి పీడ వదిలిపోవాలి. లేపేస్తారా? ఎలా? ఒరే తెస్సెల్, నా గురించి నీకు తెలియదురా. ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే ఆ డెంకాడగాడి తలతో ఫుట్బాల్ ఆడుకుంటా. కాలేజీ రోజుల్లో రౌడీ మండలాన్ని చూస్తావురా. ఓహో, అయితే ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల సేఫ్టీ ప్లేస్ పంపించానా? ఎట్టకారమా? ఇదేమన్నా వార్ సీన్ అనుకున్నావా? ఒక కిక్కు మెడ మీద 2 డింగిడీల మీద ఇచ్చారంటే వెళ్ళి డెంకాల్లో పడతాడు. యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానండి, శంఖం మాత్రం బాగుంది. ఈ మండేలా అడిగేస్తే క్లాస్, నిలబడితే మాస్, కాలేస్తే మట. అరే డెంకాడా, ఈ మధ్యలో మండేలా అంటే ఏంటనుకున్నావురా? నేను కర్ర తిప్పితే నీ బతుకేడా, నేను కత్తి తిప్పితే నీ తలేడా, నేను లూజుగా తొడగొడితేనే నువ్వు జడుసుకుని వెళ్ళిపోయి మీ ఊళ్ళో ఇంటింటికి చెప్పుకోవాలరా. కథన రంగంలో అడుగు పెడుతున్నాను. రే నీ సంగతి ఏదో తేల్చేస్తాను రా. ఎరా డెంకాడా, వెంకటేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావురా? ఈ మండేలా ఉన్నాడు రా. ఒక్కటి ఇచ్చాడంటే డెంకాళ్ళలో పడి డంకా పలాస్ ఆడుకోవాలరా. 3 కార్డ్స్ 3 ముక్కలు ఆడుకోవాలి. అయ్యా డెంకాడ్ రాజు గారు, పక్కిల్లే మాది. సౌండ్ రాకుండా కొట్టండి బాబు, మీ పుణ్యం ఉంటది. ఆగు. చంపలు దడదడ మోగేరా సై, మెడ పూసలు ఫెళఫెళ విరిగేరా సై, చెవి గోపలు చిటపడలాడేరా సై, ముక్కులు చెరబెర చేదరా సై, నడ్డికి నలిగే అయ్యిందా, కడుపులో డోలే మోగిందా, దిక్కి దడదల ఆడిందా, బర్రలు నర్రలు తీసాయా.
సుడి గాలిలా నింగికి ఎగిరాడా, చుట్టూ గిరగిర తిరిగాడా? ఆ ప్రకారంగా మండేలా వారు కనుమూసి తెరిచేలోగా వీరచితంగా పోరాడి మామకాళ్ల ముందు పడ్డాడు. అమ్మా అమ్మా మనసారా ఏడవాలనుంది. చుట్టుపక్కల టిప్పంగా లేడు కదా. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? అయ్యా అలా పైనుంచి పడ్డారేట అల్లుడు. చేస్తానా? నీ మూలంగానే ఇలా జరిగిందిరా డిప్ప. ఆ దేవతామణులు పుష్పక విమానంలో నన్ను ఇంటి దగ్గర దింపుతారని తీసుకొచ్చి దిష్టి బొమ్మలో నేను ఇక్కడ కూర్చోవడం చూసి మానవుడు అని టప్పి మన వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మిట్ట మధ్య నుండి ఇక్కడ కూర్చోడం అవసరంరా? నాకేం తెలుసు అల్లుడు, తమరు పుష్పక విమానంలో వస్తారని. కనీసం హార్న్ కొట్టుంటే లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు నీ కూతురు నా రాసలేలు చూసి కుళ్ళుకుంటున్నారని సౌండ్ కట్ చేయించాను రా. అమ్మా అమ్మా అయ్యా అన్నాడక చూడు, మూల శంకున్నోళ్ళగా ఎలా డేక్కుంటూ వెళ్తున్నాడు. అమ్మో అమ్మా! నువ్వు లోపల ఏం చేస్తున్నావే? బయటకు వెళ్ళి పడుకోవాలి. పౌడరు సెంటు కొట్టమంటారా? ఏం అక్కర్లేదు, వారానికి సరిపడా కొట్టించుకొని వచ్చాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏంటండి అదో రకంగా ఉన్నారు? నేను ఏ రకంగా లేనే బంగారు, నీకు దండ పెడతాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏసీ వేసి వెళ్ళమంటారా? అక్కర్లేదు, ఏసీ వద్దు ఏవద్దు, నువ్వు బయటికి వెళ్ళు. నీ ఫ్యాన్ వేసి వెళ్ళమంటారా? నాకు మురేసి వెళ్ళవే. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం లేదు ఏమి లేదు, నీకు దండం పెడతాను. నువ్వు బయటికి వెళ్ళవే. వెళ్ళు. తలుపు గట్టిగా వెయ్యి. లోపల నుంచి వచ్చే సౌండ్ బయటికి వినపడడానికి వెళ్ళలేదు. ఇక్కడ కొట్టాడు ఆయన, ఇక్కడ కొట్టాడు బాబు. అమ్మా, నడుము మీద కొడితే ఇక్కడ పట్టేసింది అయ్యా. ఇంకా నయ్యో కింద కొట్లా చచ్చి ఉండేవాడు బాబు. అయ్యా, కోస్తావాడే కదా అనుకున్నాను. కొట్టును కొట్టినట్టు కొట్టి చోట కొట్టకుండా కొట్టాడు బాబు. అమ్మా అయ్యా, తలుపు జాగ్రత్తగా వేసారులే నాయన. అమ్మా 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 అమ్మా. నువ్వా మంచి ప్లేటర్ మసా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంట. నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. దండ పెట్టుకో. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తావు నువ్వు. ఇగో నువ్వు నోరు బరసుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు. నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ, పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్, నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేవిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి, ఎవని?